అందరికీ సైరమండి. ఈరోజు కార్తీక పురాణం 8వ రోజు పారాయణ చేద్దామండి. సూక్ష్మధర్మ నిరూపణము అజామిలోపాఖ్యానము. జనక మహారాజు అంటున్నారు, ఓ వశిష్ఠ మునీంద్ర, నా మనసులో గొప్ప సందేహం కలిగింది. ఆ సందేహమును చెప్తాను, దాన్ని తీర్చు. మీరు నాకు ధర్మ సూక్ష్మమును చెప్పితిరి, పాతకములలో గొప్పవాణ్ణి చెప్పితిరి. వర్ణసంకర కారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములైన ప్రాయశ్చిత్తములను చేసుకుని పరిశుద్ధులగుదరని ధర్మశాస్త్రములందు చెప్పబడి ఉండగా, మీరు ధర్మలేశము చేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదరని చెప్పినారే, అది ఎట్లు సంభవమగును? ఓ మునీశ్వర, అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకొనవలెననియు తెలిసియు అట్లు చేయక దైవ వశము చేత సంభవించి కార్తీక దీప దానాది పుణ్యముల వలన వైకుంఠమునకు బోవుట ఎట్లు సంభవించును? వజ్ర పర్వతమును గోటికొన చివరి భాగము చేత చూర్ణము చేయుటకు శక్యమగునా? తాను లోపల నుండి గృహమునకు అగ్నిని ముట్టించి మండుచుండగా తెలియని వానివలే ఉండి పుడిసెడు నీళ్లు అనగా చేతికి వచ్చినన్ని జలము అగ్నిమీద చల్లిన ఎడల ఆ అగ్ని చల్లారునా? మహానదీ ప్రవాహంలో స్వయముగా పడి కొట్టుకొని పోవచ్చు గడ్డి పరకనము ఆధారముగా చేసుకొనిన దరికి చేరునా? స్వయముగా గొప్ప పర్వతమునెక్కి అక్కడి నుండి క్రిందికి పడుతూ మధ్యనున్న చిన్న తీగను పట్టుకున్న ఎడల పడకుండునా? ఇట్టి దృష్టాంతములను బట్టి చూడగా అధికములైన పాపములను చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింపచేయుట ఎట్లు సఖ్యమగును? నాకీ సంశయమును తీర్చు. నాకే కాదు, వినువారి అందరికీ ఇది ఆశ్చర్యకరమే. కార్తీకం, మాఘం, వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపచేయునని మీరు చెప్పినారు. అది ఎట్లు సిద్ధించును? ఈ ప్రకారముగా రాజు మాటలను విని వశిష్ఠమునీంద్రుడు చిరునవ్వు నవ్వి, కొద్ది పుణ్యము చేత పెద్ద పాపము నెట్లు నశించును అని ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఇట్లనెను, ఓ రాజా, విను, మంచి విమర్శ చేసితివి. నేను కూడా విచారించితిని. వేద శాస్త్ర పురాణములను విచారించగా ధర్మములలో సూక్ష్మములున్నట్లు తెలిసినది. అట్టి సూక్ష్మ ధర్మములు ఎంత పనినైనా చేయ సమర్థములు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమైపోవును. ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును. కనుక ఈ విషయమందు సందేహము పొందకుము. చెప్పెదను, సావధానముగా విను. ధర్మములు గుణత్రయముతో కూడుకొని స్వల్పాధికములగును. గుణములు సత్వము, రజస్సు, తమస్సు అనునవి 3. ఈ 3 గుణములను ప్రకృతి వలన కలిగినవి. ప్రకృతి అనగా మాయ. అందులో సత్వగుణము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు. ప్రాయశ్చిత్తములనియు తమస్సు వలన కర్మకాండయంతయు రజోగుణము వలన కలిగినవి. తిరిగి జన్మ ఇచ్చునవి తమో గుణము వలన చేసిన ధర్మము తామసమనబడును. ఇది నిష్ఫలము. లో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పితిని. అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధి నొందును. దేశమనగా పుణ్యక్షేత్రము, కాలమనగా పుణ్యకాలము, పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు. ఈ 3 విధముల యోగ్యతను విచారించక విధిరహితముగాను మంత్రరహితముగాను చేయు దానాధికము తామసమనబడును. ఇది ఎంత గొప్పదైనను సర్వపాప నాశన సామర్థ్యము కలది కాదు. ఓ జనక మహారాజా, దేశకాల పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువగును. ధర్మము అధికమో స్వల్పమో కాలమును బట్టి విచారించి నిశ్చయించవలెను. కర్మ పద్ధతి జ్ఞేయమనగా కర్మసరణి ఇట్టిదని నిశ్చయించుటకు వీలు లేదని భావము. అట్లు దేశకాల విచారణ చేసిన ధర్మము వలన సుఖమును పొందుదురు. కాబట్టి జ్ఞానము చేత కాని అజ్ఞానము చేత కాని దేశకాల పాత్ర విచారణతో చేసిన సర్మము అక్షయ ఫలము ఇచ్చును. ఇందుకు సందేహము లేదు. పర్వతమాంత ఎత్తు కట్టెల్ని పేర్చి అందులో గురువింద గింజంత అగ్నిని ఉంచిన ఎళ్ళ ఆ కట్టెలన్నీ బూడిదవుతాయి. గృహంలోని చీకటిని చిన్న దీపము వెలిగించినా నశించును. చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలం స్నానం చేసినా చివరికి నిర్మల జలమందు ఒక మారు స్నానమాచరించేలా ఆ మురికి పోవును. అట్లే అల్ప పుణ్యము చేత అధిక పాపములు నశించగలవు.
అజ్ఞానము చేత కాని జ్ఞానము చేత కాని చేసిన పాపములు అధికములు గాని స్వల్పములు గాని హరినామ సంకీర్తనము వలన నశించును. మహిమ తెలియక చేయబడినదైనను హరినామ సంకీర్తనముచే పాపములనియు వెదురు పొదలను అగ్నివలే దహించును. పైన చెప్పిన విషయమై ఒక కథ చెప్తాను విను. పూర్వకాలమందు కన్యాకుబ్జేను క్షేత్రమందు వేదాంగ పారంగతుడై సత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు కళ్ళు. ఆ బ్రాహ్మణునకు పతివ్రతయు ధర్మాత్మురాలు అగు భార్య కలదు. వారిరువురకు చివరి కాలమున అజామిలుడను ఒక కుమారుడు పుట్టెను. అజామిలుడు దురాచారుడును దాసీభర్తయు హింసకుడును నిత్యము దాసీ సాంగత్యమందు ఆసక్తి కలవాడై ఉండెను. అట్టివాడు స్వల్ప పుణ్యము చేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తనము వలన తరించెను. అజామిలుని ప్రవర్తన ఎట్లన్నా అజామిలునకు యవ్వనము రాగానే ఒక దుష్ట బ్రాహ్మణునింట్లో ఒక దాసీ ఉన్నది. దానితో సంగమము చేసి దాని యందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై దానితోనే జలపానము భోజనము శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగన చుంబనాది కర్మలయందు ఆసక్తి గలవాడై ఆ దాసీతోనే నిరంతరము కాలము గడుపుచుండెను. అజామిలుడు కులాచార భ్రష్టుడైన కారణంన బంధువులందరూ అతన్ని గృహాన్నుండి వెళ్ళగొట్టిరి. అజామిలుడు ఆ ఊరులోనే ఒక చండాలుని ఇంట్లో నివాసం చేసుకుని నిత్యం దాసీతో కూడి కుక్కలకు ఉచ్చులు వేసి మృగాల్ని పట్టుకొంచు వాటిని వెంటబెట్టుకుని అరణ్యానికి పోయి పశువుల్ని పక్షుల్ని మృగాల్ని చంపి వాటి మాంసాన్ని తింటూ కాలం గడుపుతున్నాడు. ఇట్లుండగా ఒకనాడు ఆ దాసి కళ్ళు మీద ఇష్టంతో తాటి చెట్టెక్కి కమ్మ విరిగి కిందపడి మృతి చెందింది. తర్వాత అజామిలుడు ఆ దాసీదాన్ని చూసి దాన్ని ప్రాణాల కంటే అధికంగా ప్రేమించడం చేత ఆ చచ్చిన శవాన్ని తన ముందు ఉంచుకొని బహు శోకించి తర్వాత దాన్ని కొండగుహందు పారేసి ఇంటికి వెళ్ళెను. తర్వాత అజామిలుడు యవ్వనవంతురాలైన దాని కూతుర్ని చూసి పాపాత్ముడు గనుక తన పుత్రికేను నీతిని కూడా విడిచి దానితో చిరకాలము సంభోగించి సుఖించెను. తర్వాత అజామిలునకు ఆ కూతురియందు కొందరు పుత్రులు కలిగి నశించిరి. అందు చివరివాడు మాత్రము మిగిలియుండెను. వానికి నారాయణ అను నామకరణము చేసి అజామిలుడు నడుచునప్పుడును కూర్చుండునప్పుడును జలపాన కాలమందును భోజనము చేయనప్పుడును తిరుగుచున్నప్పుడును పుత్రపాసము చేత బద్ధుడై నిరంతరము ఆ నామమునే అంటే నారాయణ నామమునే పలుకుచుండెను. తరువాత కొంతకాలమునకు అజామిలునకు మరణకాలము సమీపించగా అతన్ని తీసుకొని పోవుటకుగాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేతులందు దండములను రాళ్లను కత్తులను ధరించి భయంకరులైన యమదూతలు వచ్చిరి. అజామిలుడు తన్ను తీసుకొని పోవచ్చిన యమదూతలను చూచి భయపడి పుత్ర స్నేహము చేత దూర మందాటలోనున్న కుమారుని నారాయణ నారాయణ అని పిలిచెను. ఆ పిలిచినప్పుడు భయము చేత దీనస్వరముతో పెద్దగా ఓ నారాయణాయని పలుమార్లు పిలిచెను. అజా దైన్యముతో కూడి నారాయణ నామ సంకీర్తనమును మరణకాలమందు అజామిలుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రావెరచి దూరముగా పోయి భయముతో నుండిరి. అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూచి ఓయి ఈ అజామిలుడు మావాడుగాని మీవాడుగాడని పలికిరి. రాజా ఆ విష్ణుదూతలు పద్మముల వలె విశాలమైన నేత్రములు గలవారును పచ్చని పట్టుబట్టలను ధరించిన వారును పద్మమాలాంకృతులను కిరీటవంతులను కుండలదారులను మంచి మాలికలు వస్త్రములు ఆభరణములు గలవారును 4 చేతులు కలవారును సుందర దేహులను శంఖు చక్రములను ధరించిన వారును తమ కాంతి చేత దేశమంతయు ప్రకాశింపజేయువారును అయి ఉండిరి. ఇట్టి విష్ణుదూతలను చూచి యమదూతలు ఇట్లనిరి, మీరు ఎవ్వరు? కిన్నరుల సిద్ధుల చారణుల దేవతల నడుగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామిలుని తమ పుష్పక విమానము ఎక్కించుకుని తమ లోకమునకు తీసుకుని పోవు కోర్కెగలవారై ఇట్లు పలికిరి. 8వ అధ్యాయము సమాప్తము. జై సాయిరాం.